నమస్తే. మనతో పాటు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలబ్ బాబు అన్న ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, అంబేద్కర్ జయంతి సందర్భంగా అనేక మంది వచ్చి దండలు వేస్తున్నారు. ఇప్పటివరకైతే అంబేద్కర్ విగ్రహాలపైన కావచ్చు, అలానే అట్టడుగు వర్గాల ప్రజలపైన కావచ్చు, దాడులు అయితే ఎక్కడ కూడా ఆగడం లేదు, కొనసాగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? అంబేద్కర్ ఆశయ విరోధులు ఈరోజు అంబేద్కర్ విగ్రహాలకు వచ్చి దండలేస్తున్నారు. అంబేద్కర్ సిద్ధాంతానికి పూర్తి స్థాయి వ్యతిరేకులే ఈరోజు అంబేద్కర్ని కీర్తించే పని చేస్తున్నారు. అయితే అంబేద్కర్ని కీర్తించే వారిలో 3 రకాల మనుషులు కనిపిస్తున్నారు. ప్రధానంగా అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్కు భజన చేసేటువంటి పద్ధతుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, భక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వల్ల ఈ దేశానికి కానీ అంబేద్కర్ ఆలోచనకు కానీ ఏ రకమైన ఉపయోగం ఉండదు. అంబేద్కర్ ఏం చెప్పాడంటే, కులరహిత సమాజం అనే నా రథాన్ని నాకు ఓపిక ఉంది, ఇక్కడి వరకు తీసుకొచ్చాను, మీకు ఓపిక ఉంటే ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే అక్కడే పెట్టండి అన్నాడు. అంబేద్కర్ జీవితంలో గొప్ప హేతువాది. ఆయన ఎప్పుడూ మూఢ విశ్వాసాలను అంగీకరించలే. ఇంకో మాటలో చెప్పాలంటే అంబేద్కర్ ఏమంటాడంటే, నేను విగ్రహారాధకుణ్ణి కాదు, విగ్రహ విధ్వంసకుణ్ణి అంటాడు అంబేద్కర్. అంటే నన్ను దేవుని చేసి మీరు భక్తులుగా మారాలనుకుంటున్నారు తప్ప నా ఆశయాల అడుగుజాడల్లో మీరు నడవద్దు అనుకుంటున్నారు అనేటువంటి మాట చెప్తారు. అందుకనే ఈరోజు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో ఉన్నటువంటి బీజేపీ అంబేద్కర్ విగ్రహాలకు మొక్కుతుంది, అంబేద్కర్ ఆశయాల్ని తొక్కుతుంది. ఎందుకనే మొక్కడం తొక్కడం అనేటువంటిది వారి యొక్క నైజం. ఇందుకే ఆర్ఎస్ఎస్ అనేటువంటిది భారత రాజ్యాంగాన్ని కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పేసి కుట్రలు చేస్తోంది. అంటరాని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదని చెప్పేసి 2023 ఫిబ్రవరి 25వ తేదీన ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో మా ప్రాచీన భారత రాజ్యాంగం అంటే మాది మనుస్మృతియే మా ప్రాచీన భారత రాజ్యాంగం అని చెప్పి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కృష్ణారెడ్డి అంటే ఆయన ఆ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాడు. అంటే మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, మనుస్మృతి యొక్క సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మనుషులంతా సమానం కాదు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆడవాళ్ళంటే అణిచివేత గురి కావాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. దళితులంటే ఊరి బయట ఉండాల్సిందే అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే మీ సిద్ధాంతం ఎవరి పక్షం? ఈ దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది ఆర్థికంగా చూస్తే బడా పారిశ్రామికవేత్తల తరపున మీ సిద్ధాంతం ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం ఎవరు పక్కన నిలబడ్డదంటే ఈ దేశంలో అగ్రకుల ఆధిపత్య శక్తుల పక్కన నిలబడ్డది. అందుకని ఒకవైపున సామాజికంగా అగ్రకుల ఆధిపత్య శక్తుల వైపున బ్రాహ్మణీయ శక్తుల పక్కన నిలబడి, మరొక వైపున ఈరోజు బడా కార్పొరేట్ శక్తులు ఉన్నటువంటి అదానీ అంబానీ సైడ్లా నిలబడ్డటువంటి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతం. అందుకని అంబేద్కర్ ఆశయానికి విరోధులుగా మీరు ఉంటారు. ఎందుకంటే అంబేద్కర్ ఏం చెప్పాడు? మహిళా సమానత్వం కావాలన్నాడు. ఈరోజు మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టండి అని చెప్పేసారంటే మీరు ఎక్కడి దాకా తీసుకెళ్తున్నారు? చివరికి 2029 దాకా తీసుకెళ్తున్నారు. మహిళలంతా చట్టం ముందు అంబేద్కర్ చెప్పినటువంటి ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానులే, కుల మత లింగ భేదం లేకుండా సమానులే అని చెబితే మీరు ఈరోజు మహిళల్ని ఎక్కడ అణచివేతకు గురి చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో 250 రెట్లు మహిళలపైన అత్యాచారాలు జరిగినాయి. అత్యాచారాలు జరగడమే కాదు, అత్యాచారం చేసినటువంటి వాడు, రేపులు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు జైలుకు పోయి వస్తే వాళ్ళకు పూలదండలేసి సత్కారం చేస్తున్నారు. బిల్కిస్ బానో కేసులో మీరు చేసింది ఏమిటి? హత్రాస్లో యూపీలో హత్రాస్లో మనీషా వాల్మీకి కేసులో మీరు చేసింది ఏమిటి? ఉన్నావులో జరిగినటువంటి రేప్ కేసు సంబంధించినటువంటి అంశం ఏమిటి? అందుకనే మహిళలపై అత్యాచారాలు చేస్తున్నటువంటి రేపిస్టులని మీరు ఈరోజు హీరోలుగా చిత్రీకరించే పని ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తూ ఉంది. అందుకని అంబేద్కర్కి దండేసే నైతిక అర్హత ఆర్ఎస్ఎస్ బీజేపీకి లేదు అనేటువంటిది నేను చెప్పదలిచాను. అంతేకాదు, మీరు పార్లమెంటు సాక్షిగా అవమానించినటువంటి వాళ్ళు అంబేద్కర్ అని చెప్పడం ప్యాషన్ అయిపోయింది అని చెప్పిండు అమిత్ షా. కేంద్ర హోమ్ మినిస్టర్ ఆ మాట చెప్పిండు. అంటే మీరు అంబేద్కర్ పట్ల వ్యతిరేకులే, అంబేద్కర్ సిద్ధాంతం పట్ల వ్యతిరేకులే. సిద్ధాంతాన్ని తొక్కాలనుకుంటున్నారు, అంబేద్కర్ విగ్రహాలకు మొక్కేటువంటి సంస్కృతి ఎక్కడి సంస్కృతి అనేది చెప్పి నేను అడగదలిచాను. అందుకని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశ ప్రజలందరికీ అంబేద్కర్ ఆశయాలకు విరోధిగా ఉన్నటువంటి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాద సిద్ధాంతం, మనుస్మృతి సిద్ధాంతం, చాతుర్వర్ణ సిద్ధాంతం, బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసేటువంటి సిద్ధాంతంగా నేను చెప్పదలిచాను. అంతేకాదు, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు హిందూ ధర్మం అని చెప్పేటువంటి మాటల వెనకాల ఈ దేశ ప్రజల్ని మోసగించేటువంటి సిద్ధాంతం ఉంది అనేది నేను చెప్పదలిచాను. దేశంలో కోట్లాది మంది కార్మికుల మెడలో ఉరితాళ్ళేసేటువంటి 29 కార్మిక చట్టాలని ఒక్క కలం పోర్టుతో రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఎవరి కోసం తీసుకొచ్చింది? బీజేపీ. అంటే ఈ దేశంలో అదానీ అంబానీ లాంటి 269 మంది శతకోటీశ్వర్ల పక్కన నిలబడ్డది అనేది గుర్తుపెట్టుకోవాలి. 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది ఎవరి తరపున? ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని రేకుండా చేసింది ఎవరి పక్కన? ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తుంది ఎవరి తరపున? అంటే మీరు అందరూ ఎవరి తరపున నిలబడుతున్నారంటే 2 రకాలుగా. ఇది శిఖండి పాము లాంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. శిఖండి
ఎర్రగండి పాముకు 2 తలకాయలు ఉంటాయి, ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా 2 తలకాయలు ఉంటాయి. ఒక తలకాయ పేరు కార్పొరేట్ శక్తులు అయితే మరొక తలకాయ వైపు మతోన్మాద శక్తులు. మతాన్ని, ఫాసిజాన్ని, పెట్టుబడిదారులని కొమ్ము కాసేటువంటి సిద్ధాంతం వారిది అనేటువంటిది నేను చెప్పదలిచాను. మరొక వైపు మనం చూస్తే దళిత క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి కూడా మన తీర్పు రావడం జరిగింది. ఏం చెప్తారన్న దాని గురించి? మార్చి 24వ తేదీన సుప్రీంకోర్టు 33 పేజీల యొక్క జడ్జిమెంట్ని విడుదల చేసింది. ఆ జడ్జిమెంట్ అనేది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నటువంటిది. ఎప్పుడైనా సుప్రీంకోర్టు న్యాయాధిపతులు ఏం చేయాలి, న్యాయమూర్తులు ఏం చేయాలంటే మతం కోణంలో తీర్పులు ఇవ్వకూడదు. ఒక మనిషి మతం మారితే తన కులం పోతుందా? కులం అనేది పుట్టుకతో వచ్చినటువంటిది. కులం అనేటువంటిది పుట్టుకతో వచ్చేటువంటిది. మతం అనేటువంటిది తాను ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకునేది. నేను ఎల్లమ్మను మొక్కుతా, ఇంకొక ఆయన మారెమ్మను మొక్కుతాడు, సవార్ లచ్చమ్మను మొక్కుతారు, ఇతర దేవులను కూడా మొక్కేటోళ్ళు ఉంటారు. మొక్కడాన్ని బట్టి నువ్వు కాదుగా ఇచ్చేది, పుట్టిన కులాన్ని బట్టి, అనుభవిస్తున్న వివక్షను బట్టి, అనుభవిస్తున్న పేదరికాన్ని బట్టి కదా నువ్వు రిజర్వేషన్ ఇచ్చేది. నువ్వు వాడు హిందూ మతం మారిండని చెప్పేసినంటే ఎవరు హిందువులు ఈ దేశంలో? హిందువులు ఎవరు? కులాల వ్యవస్థ హిందూ మతం అంటే మరందరం హిందువులందరం బంధువుల వైద్యం ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పినట్టుగా ఓకే మా పిల్లను మీ పిల్లగానికి ఇస్తాం, మీ పిల్లను మా పిల్లగానికి ఇస్తారా అని నేను అడుగుతున్నా. అప్పుడు చెప్పండి హిందూ మతం సంగతి ఏంటిదో అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి కదా, మరి ఇద్దరు హిందువులే కదా, ఎందుకు చంపారు? మరి హిందువులందరూ బంధువులైతే బంధువులు ఎందుకు చంపుతున్నారు మీరు? 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఈరోజు దేవదాసి వ్యవస్థ కొనసాగుతుంది, జోగిని వ్యవస్థ కొనసాగుతుంది, వీడీసీల పేరు మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి, ఊళ్ళకెళ్ళి బైకాట్ చేస్తున్న సోషల్ బైకాట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అందుకనే కులం అనేటువంటిది సామాజికమైతే మతం అనేటువంటిది ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటిది. వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళ కులం ఎక్కడికి పోదు, వాళ్ళ అయ్యేది ఏ కులం అయితే వాళ్ళది ఆ కులమే. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఒక పిల్లగాన్ని అడిగినాం, వాని పేరు ఎల్లయ్య క్రిస్టియన్ మతంలోకి పోయిండు. ఎందుకు పోయినవరా ఎల్లయ్య అని అడిగిన. ఆయన చెప్పింది ఏమిటంటే దీంట్లో ఎల్లయ్య అయితే ఎల్లిగాడు అంటున్నారా, దాంట్లోకి ఎల్లయ్యను ఏలియా అంటున్నారా, అందుకే పోయినరా అన్నాడు. అందుకని వాడి సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలనుకుంటాడు మనిషి, ఆత్మ గౌరవం కావాలనుకుంటాడు. నువ్వు గుడిలోకి రానియకుండా, నువ్వు బల్లో చదువుకోనియకుండా, నువ్వు ఊరికి బయట నుంచి నువ్వు మనిషివి కాదు పోరా అని చెప్పేసి నువ్వు అంటే వాడు అదే ఆసరా చేసుకొని మా దేవుని కాడికి రండి మీరు అని చెప్పేసి వాడు పిలుపునిచ్చాడు. కాబట్టి దాంట్లోకి పోయినంత మాత్రాన కూడా కులం పోతలే. మాదిగ చర్చి వేరే ఉంది, మాల చర్చి వేరే ఉంది, కమ్మ చర్చి వేరే ఉంది, రెడ్డి చర్చి వేరే ఉంది. ఇక దీంట్లో ఉండేటువంటి పెద్ద కుల పొల్లకు ఉండేటువంటి గౌరవం కింది కులాల్లోకి వచ్చిన పాస్టర్లకు ఉండదు. గుర్తుపెట్టుకోండి, దీంట్లో కూడా బ్రదర్ అనిల్ కుమార్కు ఉండే గౌరవం, బ్రదర్ సతీష్ కుమార్ ఉండేటువంటి గౌరవం ఇక్కడ మామూలులో ఊళ్ళో ఉండేటువంటి ఏలియా అనే పాస్టర్కు ఉండదు. ఎందుకంటే ఏలియా మాదిగ కుటుంబంలో పుట్టిండు, వాళ్ళు బాపన కులంలో రెడ్డి కమ్మ కులంలో పుట్టారు. కులం ఆధారంగా క్రిస్టియన్ మతంలో కూడా గౌరవం ఉంటుంది, కులం ఆధారంగానే చర్చిలు ఉంటాయి తప్ప విశ్వాసాల ఆధారంగా ఉండవు. అందుకనే ఒక మనిషి స్వేచ్ఛగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 25 చాలా స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. మతం ఎప్పుడైనా వ్యక్తిగత విశ్వాసమే తప్ప మతం అనేటువంటిది రాజకీయాలతో సంబంధం ఉండకూడదు, మతం అనేటువంటిది పరిపాలనతో సంబంధం ఉండకూడదు. వాని మతం కంటే నీ మతం గొప్పదనిపించుకుంటే నువ్వు సాంస్కృతికంగా, సామాజికంగా, సేవా కార్యక్రమాలు విస్తృతంగా తీసుకురా, వాని వెనకాల ఉన్న వాళ్ళంతా నీ దగ్గరికి వస్తారు. నువ్వేం పెట్టవు, నువ్వు దర్జన్యం చేస్తా, దాడి చేస్తా, హత్య చేస్తా, అత్యాచారం చేస్తా, నేను గుడిలోకి రానియను, నిన్ను బడిలోకి రానియను అని చెప్పేసి నువ్వు చెప్పి ఈరోజు ఏం చేస్తున్నావు? నువ్వు ఈ రకమైనటువంటి తీర్పులు ఇస్తున్నావు. అందుకనే అది పూర్తి స్థాయి విరుద్ధమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి తీర్పుగా నేను చెప్పాను. మరొక వైపు మనం రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అని పదే చెప్తున్నారు. మరొక వైపు చూస్తే వాళ్ళు హైడ్రా పేరు మీద కూలుస్తున్నది పేద ప్రజల ఇల్లులే. అంబేద్కర్ ఏదైతే చెప్పిండో అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పేసి అంబేద్కర్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అనేక వేదికలపైన చెప్తున్నారు. మరి ఎందుకు పేదవాడి ఇల్లు కూలుస్తున్నారు అనుకోవచ్చు అన్న? ఒకటి, రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలు ప్రజాపాలన ఇది అని చెప్పేటువంటి పద్ధతి ఉంటేనో వేరు. రేవంత్ రెడ్డి గారే మాది ప్రజాపాలన అని చెప్పేసారంటే మీ పరిపాలన ప్రజలు ఆ విధంగా అనుకునే విధంగా ఉన్నదా లేదా అనేటువంటిది కీలకమైనది. రేవంత్ రెడ్డి గారు మాదే ప్రజాపాలన అని చెప్పి తాను చెప్పుకోవడం అనేది పరిపాలన కాదు. ఈరోజు 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ కూడా ఆయన ప్రకటించాడు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపేటువంటి హక్కును కాలరాసేటువంటి పని చేస్తున్నాడు. మా పద్ధతులలో మేము ఇందిరా పార్క్ దగ్గరనే కాదు, ఎక్కడికైనా వచ్చి ప్రగతి భవన్కైనా గేట్లు తోసుకొని వచ్చి మీరు మీ సమస్య చెప్పుకోవచ్చు అన్నాడు. కానీ ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నావు?
నువ్వు ముఖ్యమంత్రి ఎక్కడికైనా పోతుండంటే అక్కడున్న సామాజిక ఉద్యమకారులని కమ్యూనిస్టుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి పట్టుకుపోయి మళ్ళీ అర్ధరాత్రి అయ్యేంత వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నావు కదా. నువ్వు చెప్పిన 7వ గ్యారెంటీ ఏమైంది రేవంత్ రెడ్డి గారని నేను అడుగుతున్నాను. అదేవిధంగా నువ్వు దళితుల గురించి ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గురించి చాలా సిద్ధాంతం ముచ్చటి చెప్పావు కదా. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మనందరం ఇక్కడే అంబేద్కర్ జయంతి చేస్తున్నాం. ఇక్కడ బాచుపల్లి దగ్గర దళితులు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే ఆ విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టబగటిలే తొలగించి మూసేసి తీసుకుపోయి అక్కడ పెట్టించారు. అంతేకాదు ఇప్పుడు ఈ జవహర్ నగర్లో కంటోన్మెంట్ దగ్గర కూడా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే విగ్రహాన్ని లేపి ఎత్తుకపోయి ఆఫీసులలో పెట్టుకున్నారు. పెట్టొద్దని. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకునే హక్కును కూడా కాల రాసేవాడివి అంబేద్కర్ విగ్రహానికి మొక్కడానికి ఎందుకు వచ్చినావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నాను. తర్వాత ఆయన చెప్పదలుచుకుంది ఒకటే, ఈ దళితులకు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ ఇచ్చింది. నువ్వు అంతకంటే బెటర్ పని చేస్తా అని చెప్పేసి చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకటించినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. దాంట్లో ఏం చెప్పినావు, ఆయన 10 లక్షలు ఇచ్చిండు, నేను 12 లక్షలు ఇస్తా అన్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఒక్కరికన్నా అంబేద్కర్ అభయాస్తం పేరిట 12 లక్షలు ఇచ్చినవా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటివరకు ఈయనోడివి నువ్వు అంబేద్కర్ గురించి ఏం చెప్తానికి వచ్చినావు అని చెప్పి నేను అడుగుతున్నాను. అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం చెత్త డంపింగ్ యార్డ్ల పేరు మీద వైకుంఠ ధామాల పేరిట దళితుల యొక్క భూములు అసైన్డ్ భూములన్నీ లాక్కున్నదని చెప్పేసి నువ్వు ఉపన్యాసం చేసినావు. మేము అధికారంలోకి వస్తే అసైన్డ్ భూములకు పట్టా ఇస్తా అన్నావు. ఇప్పటి వరకు 2 ఏళ్ల కాలంలో ఒక్క దళితుడికైనా అసైన్డ్ భూమికి పట్టా ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్ల కాలంలోనే ఈ రాష్ట్రంలో సుమారు 15-20 కుల దురహంకార హత్యలు జరిగినాయి. మీరు కులాంతర వివాదులకు రక్షణ చట్టం చేస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు చట్టం చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను. చేయలేదు కదా. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహిళలకు 2500 పెన్షన్ ఇస్తా అన్నావు, ఇచ్చినవా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవ్వలేదు కదా. మరి సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడదని చెప్పి నేను అడుగుతున్నాను. హాస్టల్ పిల్లల మెస్ ఛార్జీలు పెంచినవు కానీ ఇవ్వలేదు ఇప్పటి వరకు. హాస్టల్ పిల్లల అద్దె భవనాల కిరాయిలు కట్టలేకపోతున్నావు ఇప్పటికి వరకు. దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నీరు గార్చబడుతుంది. 41 CRPC ప్రకారంగా ఆ చట్టమే రద్దు చేసేటువంటి కుట్ర జరుగుతుంది. దాన్ని కాపాడుతావా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అందుకని అంబేద్కర్ లక్ష్యాలు ఆశయాలకి విరోధిగా ఉన్నటువంటి వాళ్ళు అంబేద్కర్ విగ్రహాలకు దండలేస్తున్నారు. విగ్రహాలకు మొక్కి ఆశయాల్ని తొక్కేటువంటి వాళ్ళకి ఎప్పుడూ అంబేద్కర్కి దండేసేటువంటి నైతిక అర్హత లేదు అనేటువంటిది నేను చెప్పదలిసాను. వైపు చివరిగా ఒకవైపు రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి మాదిగా, రేవంత్ రెడ్డి మాల, రేవంత్ రెడ్డి గౌడ. ప్రతి ఒక్క కులానికి రేవంత్ రెడ్డి అండగా ఉంటాడని పదే అనేక వేదికలపై ఆయన చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి మాదిగా కావచ్చు, రేవంత్ రెడ్డి మాలగా కావచ్చు, ఏదైతే అంబేద్కర్కు సంబంధించినటువంటి దాడులు జరిగినప్పుడు ఏదైతే మొన్న చూసుకున్నట్లయితే కుమ్మర విషయం కావచ్చు, అలానే దళితుల భూములు లాక్కుంటున్నారని చెప్పేసి పిటిషన్లు పెట్టడం కావచ్చు, వీటిపైన ఎందుకు స్పందించలేదు అనుకోవచ్చు అన్న? మొదటి విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి మాదిగ కావచ్చు, రేవంత్ రెడ్డి మాల కావచ్చు, గౌడు కావచ్చు, ఆయన అట్లా చెప్పినందుకు ఆ పదాన్ని స్వాగతిస్తున్నాం. పదములో పక్కకుండి ఆచరణలో అడుక్కున్నాం అనుకో, దానివల్ల ఉపయోగం ఉండదు. రేవంత్ రెడ్డి గారు దళితుల పక్షాన ఎలా ఉంటున్నారనేటువంటిది ఎట్లా తెలుస్తుంది? దళితులకు సంబంధించిన చట్టాలు, రాజ్యాంగ చట్టాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయా కావట్లేదా? ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఏ రూపంలో అమలవుతున్నది? ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఎట్లా అమలవుతున్నది? పౌర హక్కుల పరిరక్షణ చట్టం ఎట్లా అమలవుతుంది? ఈ మూడింటిని కనుక పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసులన్నీ నీరుగార్చబడుతున్నాయి. ఎస్సీ ఎస్టీ కేసులలో ఇన్సెంటివ్స్ రావాల్సినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు రావట్లేదు. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చాల్సింది 2 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. నువ్వు అధికారంలోకి వచ్చిన కాంచి ఎప్పుడు ఇస్తావో చెప్పట్లేదు. దళితులపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి మాదిగల మీద దాడి చేస్తే ఎక్కువనా? ఇప్పుడు బీజేపీ చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. బీజేపీ ఏం చేసిందంటే, ఇగో మేము రామ్నాథ్ కోవింద్ని పెట్టాము, మేము రామ్నాథ్ కోవింద్ దళితుడిని రాష్ట్రపతిని చేసినామన్నది. రామ్నాథ్ కోవింద్ని పెట్టిన కాలంలోనే రామ్నాథ్ కోవింద్నే పూరి కాళికాలయంలోకి లోపలికి రానియకలేదు. అమిత్ షా, నరేంద్ర మోడీ ఎర్ర తివాచి మీదకి వెళ్ళి నడిస్తే మట్టి మీదకి వెళ్ళి రామ్నాథ్ కోవింద్ని నడిపించారు. గుడిలోకి రానియలేదు, మెట్ల దగ్గర ఆపేసిండు అయ్యగారులంతా. అందుకనే దళితుల్ని రాష్ట్రపతి పెట్టి దళితుల మీద దౌర్జన్యాలు చేశారు. దళితుల మీద 300 రేట్ల దౌర్జన్యాలు బీజేపీ కాలంలో జరిగినాయి. అందుకని రాష్ట్రపతిని బొమ్మను పెట్టారు. దళితుల అమ్మల మీద అత్యాచారాలు చేయించారు. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాదిగనే అంటున్నాడు, కానీ ఆ మాదిగల మీదనే దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ రేవంత్ రెడ్డి మాదిగ అంటున్నావు, రెడ్డి గర్జనకు పోయి మళ్ళీ రెడ్డి పవర్ఫుల్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు.
నువ్వు ఎవరి పక్షం అనేటువంటిది చూడాలి. నువ్వు మాదిగల పక్షమే అయితే మాదిగల పక్షాన్ని నిలబడు, కానీ మళ్ళీ రెడ్డి దగ్గరికి పోయి రెడ్డిల పక్షం అంటున్నావు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కులు కాపాడాల్సినటువంటి వాడి బోర్డు మార్చుకుంటే, పేర్లు మార్చుకుంటే అయ్యేది కాదు తప్ప, నీ ఆచరణ, నీ పద్ధతులు, నీ పరిపాలన విధానం మారితే తప్ప అది అనటానికి అర్హత ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పదలిసాను. చూశారు కదా, ఏదైతే ఆ కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలబ్ బాబు అన్న మాట్లాడుతూ ఈ ప్రభుత్వము అటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కావాల్సుకొని ఏదైతే దళిత అట్టడుగు వర్గాలను తొక్కే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వాలను అర్థం చేసుకొని ఖచ్చితంగా వీటికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా స్కైలబ్ బాబు అన్న గారు అయితే చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 టీవీ. కెమెరామెన్ సన్నితో లెనిన్, హైదరాబాద్.